ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనములు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మనం మరి యొక్క నూతన అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి మనం నేర్చుకొనబోయే అంశం ఏందంటే, మోషే విశ్వాస జీవితము. మోషే విశ్వాస జీవితము. కాబట్టి ప్రియులారా, మరి పరిశుద్ధ లేఖనములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయము 24 నుండి 26 వరకు మనం చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక మరి 11వ అధ్యాయము 24 నుండి 26 వరకు చదువుకుందాం. చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిఫలముగా బహుమానం కలుగు దాని యందు మోసే దృష్టి ఉంచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మోసే జీవితం గురించి బాగా మనం ఆలోచించినప్పుడు మోసే ఈ భూలోకములో 120 సంవత్సరములు బతికినట్లుగా పరిశుద్ధ లేఖనము తెలియచేస్తుంది. 120 సంవత్సరాలని మనం 3 భాగాలుగా చేసినప్పుడు ఈ మొదటి 40 సంవత్సరాలు మోసే జీవితం ఎలాగుందంటే, ఆయన చిన్నతనంలో మరి నైలు నదిలో పారవేయటం జరిగింది. ఎందుకు అంటే ఆ రోజుల్లో మరి ఫరో మరి యొక్క ఐగుప్తు ప్రజల కంటే ఇశ్రాయేళ్ల జనసంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు వారి సంఖ్యను విస్తరించినందున వారి సంఖ్యను తగ్గించడానికి ఫరో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరైనా కూడా ఎవ్రీ స్త్రీలు మగపిల్లల కంటే 2 సంవత్సరాల బాలుని చంపేయాలని ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అలాంటి పరిస్థితిలో మరి మంత్రసానులు షిఫ్రా ఫుయా అనే వాళ్ళు మరి దేవునికి భయపడిన వారు కనుక ఎవ్రీ స్త్రీలు మరి వాళ్ళకు కుమారుడు పుట్టినప్పుడు వాళ్ళని చంపకుండా విడిచిపెట్టారు. కారణం ఏంటంటే మరి ఆ రాజు వారిని పిలిపించినప్పుడు చక్రవర్తికి ఆయన చెప్పారు ఏమంటే, అయ్యా, ఎవ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మేము ఎప్పుడైతే అక్కడికి వెళ్తున్నామో కాన్పు కాకముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము పోయే వరకే వాళ్ళు మరి ప్రసవించడం జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి అలాంటి సమయంలో మరి ఎంతో ఉత్సాహంగా దేవునికి భయపడి వారిని మరి కాపాడుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, అలాంటి భక్తి కలిగిన మంత్రసానులు దేవుని యొక్క బిడ్డలను రక్షించినట్టుగా మనం చూస్తాం. అందుకే ఆ 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆమె ఏం చేసిందంటే, తన కుమారుని ఎవరు మోషే యొక్క తల్లి యొకెబెతు, అయితే ఈ యొకెబెతు తండ్రి అమ్రాము, అలాగే మోషే అన్న అక్క మిరియాం, అన్న అహరోను, వీళ్ళు ఉన్నారు. కాబట్టి మోషే చిన్నవాడైనప్పుడు ఆ చిన్న కుమారుని మరి బతకుండా చేయాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో అతన్ని ఆ తల్లి భయపడి ఏం చేసిందంటే, ఒక జమ్మి పెట్టి తయారు చేసి నైలు నదిలో పారవేయడం జరిగింది. అనగా అక్కడ పారవేస్తూ తన కుమార్తెను కావలించింది, ఎప్పుడు ఏం జరుగుతుందో చూడమ్మా అని. అలాంటి సమయంలో ఫరో కుమార్తె నైలు నది ప్రాంతానికి వచ్చింది స్నానం చేయడానికి. తన చిలికత్తెలను తీసుకొని వచ్చినప్పుడు అక్కడ సుందరుడైన బాలుడు కనిపిస్తాడు. అతన్ని తీసుకొని వచ్చి, అరే ఇదేంటి ఇట్లా ఉందనేటప్పుడు వాళ్ళు అని చెప్పారమ్మా, ఇల్లు ఫలానా ఫలానా అని చెప్పవచ్చు. అయితే ఈ బాలుడు చక్కగా ఉన్నాడు కాబట్టి నేను పెంచుకుందాం అన్నప్పుడు వెంటనే ఇది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి మిరియాము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫరో కుమార్ దగ్గరికి వెళ్ళి, వీడిని పెంచుటకు నేను మరి ఒక దాసిని లేకపోతే ఒక నేను ఆయాను తీసుకురానా అన్నప్పుడు సరే మంచిదమ్మా అని పంపించినప్పుడు ఆమె వెళ్ళి ఆ కుమారుని అనగా మోషే యొక్క తల్లి యొకెబెతును తన తల్లిని తీసుకొని వచ్చి మరి అతన్ని పెంచడానికి ఎంతో సహాయపడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలా ఆ 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన జమ్మిపెట్టెల్లో మరి ఉన్నాడు. ఆ జమ్మిపెట్టెల నుండి తీయబడి ఫరో కుమార్తె దగ్గరికి వచ్చాడు. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, నైలు నదిలో పారవేయటం ఆనాడు మరి ఎవరైతే ఇశ్రాయేల్ జనం మరి మరి మగ శిశువును కంటదో వాళ్ళంటేనే వాళ్ళని చంపేయకుండా కాపాడుకోవటం జరిగింది. అలాంటి జీవితంతో ప్రారంభమైన మోషే ఫరో కుమార్తె యొక్క పెంపుదల్లో మరి ఆ ఫరో ఇంట్లోనే పెరుక్కుంటూ ఆయన ఐగుప్తు మరి నిందలను ఐగుప్తు సకల విద్యలను అభ్యసించినట్టుగా మనం చూస్తాం. ఐగుప్తు దేశంలోనే ఉంటూ వారి పరిపాలన వారి యొక్క మోసే యొక్క రాణి గృహంలోనే పెరుగుతూ అంతఃపురంలో పెరుగుతూ అన్ని విద్యను అభ్యసించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అక్కడి నుంచి ఎప్పుడైతే మోసే తప్పు చేసి మరి
అక్కడి నుండి ఐగుప్తు నుండి ఆ విషయం బయటపడదేమని మరి రాజు చక్కర మరి ఫరో తనను చంపుతాడన్న భయంతో మిద్యానుకు బయలుదేరి వెళ్తాడు. మిద్యాను అరణ్యంలో మోషే తన మామ అయినటువంటి యిత్రో గారి మరి దగ్గరికి వెళ్తాడు. అలాంటి మరి సన్నివేశాలు మొదటి 40 సంవత్సరాల్లో జరిగినట్టుగా మనం చూస్తాం. మిగతా రెండవ 40 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే ఆయన భక్తి కలిగి జీవించాడు. ఆయన జ్ఞానం కలిగి మరి ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రియులారా ఆయన యిత్రో కుమార్తె అయినటువంటి సిపోరమ్మను ఆయన మరి వివాహం అన్నట్లుగా దేవుని లేఖనము తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా మరి మరి అందుకే ఈ జీవితం ఎట్లా ఉందంటే ఎప్పుడైతే మరి తన మామ బిడ్డ అయినటువంటి సిపోరాను పెళ్లి చేసుకుంటాడో ఆయన మామల దగ్గరనే మందలను కాసుకుంటూ మరి అరణ్యంలోనే తన జీవితాన్ని గడిపినట్లుగా చూస్తాం. కాబట్టి అరణ్య జీవితానికి అలవాటు పడినాడు మోషే గారు. అందుకే ప్రియులారా ఇలా మరి 40 సంవత్సరాలు అనగా 80 సంవత్సరాలు పూర్తి చేసుకొని మిగతా 20 సంవత్సరాల జీవితం చూసినప్పుడు ఆ 40 సంవత్సరాల్లో చివరిలో ఏముందంటే ఆయన ఒకనాడు మరి అక్కడ హోరేబు మరి అక్కడ ఈ మండుచున్న ఒక ఓరేబు కొండ దగ్గర మండుచున్నటువంటి ఒక పొద కనిపిస్తుంది. ఆయన ఆ చెప్పులతోటి వెళ్తున్నప్పుడు ఆ పొదలో దూత మాట్లాడుతుంది. దేవుని యొక్క స్వరం వినబడుతుంది. మోసే మరి నీ చెప్పులు దూరంగా విడిచిరా, నీ పవిత్రమైన స్థలం అని చెప్పినప్పుడు మోసే అక్కడికి వచ్చి చూశాడు. అక్కడ దేవుడు అతనితో మాట్లాడినట్టుగా మోసే మరి జీవితంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన అక్కడి నుంచి మోసేను ఎన్నుకొని నీవు ఇశ్రాయేళ్లకు నాయకునిగా ఉండాలని ఆయనను ఇశ్రాయేళ్లకు నాయకునిగా నడిపిస్తూ ఆయన గొప్ప సాధనంగా దేవుడు ఉపయోగించుకున్నట్టు మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఏదైనా కూడా మనం తీసుకునే నిర్ణయం మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మోసే కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదేంటంటే దేవుని బిడ్డలారా తనకు జీవితానికి కావాల్సినటువంటి మంచి నిర్ణయాలు ఆయన జీవితం మీద ఆధారపడి ఉంటాయని అందుకే ఉద్దేశంతో ఆయన కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని జీవించినట్టుగా మనం చూస్తాం. ముఖ్యం నిర్ణయాలంటే మనం 3 రకాలుగా చెప్పవచ్చు. ప్రాముఖ్యమైన నిర్ణయాలు, ప్రాముఖ్యత లేని నిర్ణయాలు, ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలని ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా భక్తుడైన మోసే ఎంత చక్కగా తన పరిస్థితులను బట్టి తన నిర్ణయాలను తీసుకున్నట్టుగా మనం చూస్తాం. పరిస్థితులను బట్టి ఆయన మరి తన జీవితాన్ని గడిపినట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రియులారా ఎప్పుడైతే అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలను మోసే సద్వినియోగం చేసుకున్నాడు. తన జీవితాన్ని ధన్యుడిగా మరి చేసుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క మరి సేవకునిగా మోసే ఒక ఇశ్రాయేలుకు నాయకునిగా మంచి నిర్ణయాలతో ముందుకు సాగిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించినప్పుడు ఆదాము హవ్వల్ని దేవుడు ఆ ఏదెను వనంలో ఉంచినప్పుడు వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకొని మరి ఆ ఏదెను వనం నుండి పాపం చేసి ఏదెను వనం నుండి వాళ్ళు మరి బయటికి వెళ్ళగొట్టబడినట్టుగా మనం చూస్తాం. అలాగే దేవుని బిడ్డలారా ఇక్కడ మోసే ఆదాము హవ్వలు అలా మరి తప్పుడు నిర్ణయాల ద్వారా ఏదైనా నుండి గెంటివేయబడినప్పుడు మనం ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే. కానీ యెహోషువ జీవితంలో మనం చూసినప్పుడు ఆయన చక్కని నిర్ణయం తీసుకుని ఏమంటుంటే ఇశ్రాయేలు తోటి ఒకటేమంటాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఎవరిని సేవించినా సరే కానీ నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తామని ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వాళ్ళు అక్కడ మనం చూస్తాం. అందుకే ప్రియులారా అందుకే ఆయన మరి కానాను దేశానికి చేరుకున్నట్లుగా అక్కడ ప్రవేశించినట్లుగా దేవుని మరి దాసునిగా మనం జీవించి చక్కని మరి పేరు తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రియులారా హానోకు జీవితంలో కూడా చూసినంతే మనం దేవునితో నడిచాడు అని ఉంది. దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని కొనిపోయాడు కాబట్టి అతను లేకపోయినట్టు. అంటే దేవునితో నడిచినటువంటి నిర్ణయాన్ని హానోకు తన జీవితంలో తీసుకున్నాడు. ఆయన పరలోకానికి ఎత్తబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే నోవాహు జీవితంలో చూసినప్పుడు దేవుని బిడ్డారా నోవాహు కూడా దేవుని ఆజ్ఞను నెరవేర్చుటకు ఆయన మంచి నిర్ణయం తీసుకుంటే ఏంటంటే దేవుడు చెప్పిన పనిని ఆయన చేసిండు. తూచా తప్పకుండా ఆయన చెప్పినట్లు రక్షణ ఓడను తయారు చేసుకుని తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలా మనం చదువుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉంటాయి. కానీ దేవుని బిడ్డలారా చూడండి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళందరూ దేవుని వెంబడించటకే మంచి నిర్ణయాలు తీసుకొని జీవించినట్టుగా మనం చూస్తాం. అందుకే మోసే నిర్ణయం ఎలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత అనగా ఇది గొప్ప నిర్ణయం అని మనం అనుకోవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టే మోసే ఐగుప్తు మరి ఐశ్వర్యాలను విడిచిపెట్టాడు. ఐగుప్తు పాప భోగాలను వదిలిపెట్టుకున్నాడు. ఐగుప్తులో ఫరో కుమారునిగా ఉండటానికి ఆయన తన పలుకుబడిని
వదిలిపెట్టేసేసాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ కుటుంబ సభ్యులుగా కూడా ఉండటానికి ఇష్టపడలేదు. లోక ఒత్తిళ్ళకి ఆయన లొంగిపోలేదు. కారణం అక్కడ ఇందాక మనం చదువుకున్నాం. ఐగుప్తు ఐశ్వర్యము, సకల సంపదలను, పేరు ప్రఖ్యాతులను, భోగ భాగ్యాలను అనుభవించడానికంటే వాటన్నిటినీ తృణప్రాయంగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ఇది సకల విద్యలు అభ్యసించినట్లుగా అక్కడ మోషేను గురించి చక్కగా రాయబడింది. అంతేకాదు దేవుని బిడ్డ మాటల యందును కార్యముల యందును ఆయన ఎలాంటి వాడంట? ప్రవీణుడంట, పేరు గాంచిన వ్యక్తి. కాబట్టి చక్కని ప్రావీణ్యతను సంపాదించుకునే వ్యక్తిగా మోషే జీవితాన్ని మనం చూస్తున్నాం. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం ఇలా తెలియచేస్తుంది. అందుకే ఈ లోకంలో గౌరవము, రాజకీయ పలుకుబడి, లేకపోతే అధికారానికి, ఆ పలుకుబడికి, అన్ని పరిస్థితులకు, లేకపోతే ఎన్ని వచ్చినా కూడా వాటిని రాజకీయ రాజభోజనాన్ని కూడా వదిలిపెట్టాడు. రాజకీయ పలుకుబడి వద్దనుకు ఆయన దేవుని వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కావాల్సినన్ని దేవునిలో ఆయన చూశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సమస్తమును విడిచిపెట్టాడు. పొందబో బహుమానం కొరకు మోసే విశ్వాసంతో మరి తన జీవించినట్టుగా మనం దేవుని లేఖనంలో చూస్తున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు మరి అవి ఎప్పుడు శాశ్వతమైనవి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మరి గొప్పవి, అవి ఉన్నతమైనవి, అవి షరతులు లేనివి దేవుని బిడ్డలారా, హద్దులు లేనివి. అందుకే ఆదిమ సంఘములో మరి అపొస్తలులు మరి కార్యము 5వ అధ్యాయం 41వ వచనం చూసినప్పుడు, నా నామమును కొరకు అవమానమును పాత్రులుగా ఎంచబడిన వారు అంటే దేవుని బిడ్డలారా, అవమానమును పాత్రులైన వారు అవమానం పొందాలి. దేవుని నామ ఘనత కొరకు ఈ లోకంలో మనం అనేక శ్రమలను, హింసలు, అవమానాలను పొందినట్లయితే వాళ్ళు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ప్రియులారా, మరి పేతురు పత్రికలో కూడా చక్కని మాటలు రాస్తున్నాడు. 4వ అధ్యాయం 14వ వచనంలో చూసినప్పుడు, క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైతే మీరు ధన్యులు అని రాయబడింది. అక్కడ యేసు క్రీస్తు కొరకు ఆయన నామమును గొప్ప చేయడానికి అనేక హింసలు, అవమానాలు, ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొంటే మన జీవితం ధన్యమని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అందుకే మోషే దేవుని కోసం పాటుపడ్డాడు, ధనం కోసం కాదు. లేకపోతే ఆయన సమయం, ఐశ్వర్యాన్ని, లేకపోతే భోగాల కొరకు ఆయన జీవించలేదు. వీటన్నింటినీ విడిచిపెట్టిండు. అలాగే మన జీవితంలో కూడా ప్రభు నుండి మనం బహుమానం పొందుకోవాలంటే ఇలాంటి తుచ్చమైన వాటిని విడిచిపెట్టవలసిందిగా మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. కీర్తన గ్రంథం చూసినప్పుడు 37వ కీర్తన దావీదు మహారాజు అంటాడు 16వ వచనంలో, నీతిమంతునికి కలుగు కొంచెమైనట, అది ఏముంటుంది చూడండి, బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనట. అంటే దేవుని కొరకు మనం కొంచెం కలిగి ఉన్నా కూడా అది మరి భక్తిహీనుల జీవితంలో ఎంతో ధనం సంపాదించినా కూడా దానికంటే బహుశ్రేష్టమైందని దేవుని లేఖనము తెలియచేస్తుంది. కాబట్టి ప్రియులారా, ధనవంతులుగా ఉండటానికి మనం ఈ లోకంలో మరి మనం ధనవంతులుగా ఉంటే పాపమే కాదు. కానీ ఐగుప్తు ధనం కంటే ప్రజల తరపున మరి శ్రమలు పొందడానికి మేలుగా భావించిన వ్యక్తిగా మనం చూస్తాం. కష్టపడి దేవుని మోషే కష్టపడ్డాడు, యథార్థంగా జీవించాడు, దేవునికి మహిమకరంగా జీవించాడు. అలా మన జీవితాన్ని మనం మరి కొనసాగించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు అనుగ్రహించే బహుమానం కంటే ఈ లోకంలో గొప్పది ఏమి లేవని మనం గ్రహించాలి. అందుకే ప్రియులారా, ఐగుప్తు ధనం కంటే అని అంటుండు, ఐగుప్తు దేశం యొక్క ధనం కంటే ఈ లోకంలో తన ప్రజల తరపున ఆయన మరి బాధను, శ్రమను, కష్టాన్ని అనిపించడానికి మోషే సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, రెండో విషయం ఏంటంటే లోక భోగమును తృణీకించిన వాడు. మోషే ఎవరంటే లోక భోగ భాగ్యాలు ఉన్నాయి, అనేకము ఆయనకు ఆశలు చూపెట్టారు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని పెంచినటువంటి గొప్ప దైవజనుడు మరి మన భక్తుడైనటువంటి మోషే. కాబట్టి దేవుని బిడ్డలారా, గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవాలి. క్రీస్తులో మనం శ్రమను అనుభవిస్తే మనం సంతోషించాలి. పాపభోగాలు అల్పకాలంగా ఉంటాయి, శరీర వ్యామోహాన్ని తీస్తాయి అంతే. కానీ దేవుని బిడ్డలారా, ఈ పాపం భోగం అంటే అనగా పాపములు వచ్చే మరి ఆస్తి ఐశ్వర్యాలు అవి తాత్కాలికమైనవి. కాబట్టి మరి హంతకులు ధనవంతులుగా కూడా ఉండవచ్చు. పాపం చేసి కొంతమంది లోకంలో అభివృద్ధి సాధించవచ్చు, ధనాన్ని సంపాదించుకోవచ్చు, పేరు ప్రఖ్యాతిని సంపాదించవచ్చు. కానీ అవన్నీ తాత్కాలికమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే విశ్వాసులు పవిత్రులుగా, పేదవారిగా మరి ఉండవచ్చునని దేవుని లేఖనంలో మోషే జీవితాన్ని బట్టి మనము
తెలుసుకుంటున్నాం. యోబు గ్రంథంలో భక్తుడు యోబు రాస్తున్నాడు 21వ అధ్యాయం 7, 8 వచనాలు చూసినప్పుడు భక్తిహీనులు బలాభివృద్ధి నొందుదురు అంటారు. అవును, ఈ లోకంలో దేవుని భయం భక్తి లేని వారు అనేక విధాలుగా విస్తరించవచ్చు, అభివృద్ధి చెందవచ్చు, బలవంతులు కావచ్చు. కానీ దేవునిలో ఉన్న భక్తి మరి ఎంతో శ్రేష్టమైనదిగా మనం గుర్తించాలి. ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు. మరి ఇర్మియా ఏమంటున్నాడంటే 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఒక చక్కని మాట, దుష్టులు తమ మార్గములో వర్ధిల్లనేలా విశ్వాసఘాతకులు సుఖింపనేలా అంటాడు. చూడండి దేవుని బిడ్డ, విశ్వాసఘాతకులకు సుఖం ఉంటుంది, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. వాళ్ళకు ఏ తక్కువ ఉండదు విశ్వాసఘాతకులు. దుష్టులు కూడా అంతే, తమ మార్గాల్లో వర్ధిల్లుతుంటారు. కానీ నీతిమంతులు వర్ధిల్లేరు. అయినప్పటికీ ఇది ఇక్కడ దేవుడిచ్చే బహుమానం కొరకు ఎదురు చూసేవారు వీటి కొరకు ఆశపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడికి కలిగే సమస్తం అంట ఎట్లుంటుందంటే, కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు రాస్తున్నాడు 73వ కీర్తన 18, 19 వచ్చిన చూసినప్పుడు క్షణమాత్రంలో వారు పాడైపోతారంట. అంటే భక్తి లేని జీవితంలో అభివృద్ధి చెందడం పెద్ద గొప్పదేం కాదు, కానీ ఎప్పుడు వారు పాడైపోతారో అది వారికే తెలియదు. అందుకే ప్రియులారా, మోషేకు మంచి రాజభోజనం దొరికింది, అనేక వసతులు ఉన్నాయి, రాజభవనం ఉంది, ఆటలు పాటలు ఆడుకునే అన్ని వసతులు కలిగించారు, విందులు వినోదాలు కూడా ఆయనకు మరి అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నింటినీ విడిచిపెట్టాడు దేవుని ప్రజలతో మరి శ్రమను అనుభవించడానికి. మరి మరి మేలుగా భావించి మోసే వాటన్నింటినీ వదులుకున్నాడు. దేవుని కొరకు వాటన్నింటినీ విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మోసే ఈ లోక భోగభాగ్యాలను తృణీకరించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. మూడవది, పలుకుబడిని తృణీకరించినటువంటి మరి భక్తుడు మోసే. కాబట్టి ప్రియులారా, అదే మనం 11:26 చూసిన గ్రంథకర్త అంటున్నాడు, ఐగుప్తులో సకల ఐశ్వర్యం కలిగినటువంటి దేశం అంటది, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈయన విద్యావంతుడు, ప్రవీణత కలిగినవాడు, ఫరో చక్రవర్తి యొక్క కుమారుడను అని పిలుచుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు దేవుని బిడ్డ. అలాంటి అవకాశం వచ్చింది, కానీ రాజ్యాధికారం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటన్నింటినీ మోసే తన జీవితంలో వదులుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప జీవితాన్ని కలిగిన గొప్ప దైవజనుడిగా మనం ఆయన విశ్వాస జీవితాన్ని మనం చూస్తున్నాం. అందుకే దేవుని కోసం నిందలను భరించుటకే నిర్ణయం తీసుకున్నాడు, గొప్ప విశ్వాసాన్ని దేవుని ఎదుట ప్రకటించాడు. కాబట్టి ప్రియులారా, అందుకే మరి మూడో విషయం ఏంటంటే పలుకుబడిని తృణీకరించిన వ్యక్తి మోసే భక్తుడు. అలాగే 4వ విషయం చూద్దాం. ఈ లోకం ఒత్తిళ్లకు భయపడలేదు మోసే. లోకంలో అనేక వచ్చినాయి, శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వస్తాయి, ఒత్తిళ్ళు వచ్చినాయి, అయినా కూడా మోసే బైబిల్ నిర్గమకాండంలో చూసినప్పుడు 2వ అధ్యాయం 15వ వచనంలో మోసే చూడండి, ఇక్కడ మోసేను ఫరో చంపాలని చూసిందని అక్కడ రాయబడింది దేవుని బిడ్డారా. అయితే మోసే ఏం చేసిండు, ఫరో నుంచి తప్పించుకున్నాడు, ఆయన మిద్యాను దేశానికి అక్కడ పారిపోయినాడు. అయితే దేవుని బిడ్డారా, సమస్యలు సైతాను అనేక క్రియలకు మనం లొంగిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి, కానీ అలాంటి వాటికి మోసే తన జీవితంలో స్థానం ఇవ్వలేదు. వాటన్నిటి నుండి ఆయన వదులుకున్నాడు, తప్పించుకున్నాడు. అందుకే ప్రియులారా, ఒకసారి అబ్రహాము ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఫిలిస్తీయులకు భయపడి ఏం చేసినట్టే తన భార్య అయినటువంటి శారాను ఏం చెప్పినట్టే అక్కడ నా చెల్లి అని ఆయన చెప్పుకున్నాడు. కారణం ఏంటి, కష్టాలు రాగానే ఆయన అక్కడ కొన్ని అబద్ధాలు ఆడవలసి వచ్చింది. గొప్ప దైవజనుడు. అయితే దేవుని బిడ్డల సమయాన్ని ఏం చేస్తున్నాడు, అక్కడ రాజు దగ్గర తన పరిస్థితిని తన జీవితాన్ని కాపాడుకోవటం ఆయన కొన్ని మరి పొరపాటు చేసినట్టుగా మనం చూస్తాం. తన చెల్లిని భార్య అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే అట్టన్నా ఆమెను మరి భద్రంగా ఉంచుతారేమని, కాపాడతారేమని భయంతో. అహరోను కూడా మన విషయంలో చూసినప్పుడు మరి మోసే ఆ యొక్క సినాయి పర్వతం మీకు ఎక్కిపోయినప్పుడు, కొండ మీకు ఎక్కినప్పుడు అక్కడ మరి ఇశ్రాయేలు ఒత్తిడికి భయపడి అహరోను గారు ఏం చేశారు, బంగారు దూడను తయారు చేసి వాళ్ళతో కలిసి నాట్యం ఆడినట్టుగా లేఖనంలో చూస్తాం. అంటే దేవుడు లేని సమయంలో భయపడి మరి ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కూడా సముద్రం పొంగుని చూసి భయపడ్డారు. సముద్రం మీద ప్రయాణం చేస్తూ యేసయ్య పక్కనే ఉన్నాడు, ఆయన అమరంలో నిద్రిస్తున్నాడు. అయ్యో మరి గాలి చేత అలలు కొట్టబడినప్పుడు, సముద్రం పొంగుతున్నప్పుడు అక్కడ వాళ్ళు భయపడ్డారు. అక్కడ అయితే దేవుని బిడ్డలారా, అక్కడ ఏమైందంటే గాలి తుఫానుకు భయపడినారు, అందుకే భయపడారు. అంటే ఈ లోకంలో
అనేకమైన భయాలు మనుషులను వెంటాడుతుంటాయి. అందుకే ప్రియ దేవుని ప్రజలారా, వాక్యంలో సెలవిస్తుంది, యేసు శిష్యులు కూడా యేసయ్య పక్కన ఉండగానే భయపడ్డారు. కాబట్టి మరి పేతురు విషయంలో కూడా అంతే. ఆయన సమయానికి అనుకూలంగా ప్రవర్తించారు. కానీ ఇక్కడ చూద్దాం ఏమంటుండు, తమను సిలువ వేస్తారేమో భయపడి యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు ఈయన అక్కడి నుంచి తప్పించుకొని పోయి ఒక మరి అక్కడ మంట కాగే గుంపులో చేరిండు. అనగా మంట కాల్చుకునే వాళ్ళ గుంపులో చేరినప్పుడు ఒక చిన్నది గుర్తుపెట్టి ఈయన కూడా యేసు ప్రభు వారితో ఉన్నాడు అని అన్నప్పుడు వెంటనే ఆయన అక్కడ మరి భయపడి బొంకినట్టుగా మనం చూస్తాం. నేను నాకు తెలియదు, అసలు నేను యేసయ్యను చూనే ఎరగనని అబద్ధం ఆడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు కూడా భయపడినట్టుగా చూస్తాం. అలాంటి మరి వ్యక్తి మోషే కాదు. మోషే గొప్ప దైవజనుడు. ఆయన ఏమంటున్నట్టే, ఆయన అందిస్తైన వాటన్నిటిని చూసినట్లుగా స్థిరబుద్ధి గలవాడై మరి సమస్యలను ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఆ సమస్యలు వచ్చినప్పుడు వాటికి లొంగిపోలేదు, ధైర్యంగా ఎదుర్కొన్నాడు. భయంని లేకుండా ఆయన ప్రభు ఎదుట జీవించినట్టుగా మనం చూస్తాం. ఇంత కష్టపడినటువంటి మోషే తన భక్తి జీవితం ద్వారా, తన విశ్వాస జీవితం ద్వారా తను పొందుకున్నా, మరి ఏం పొందుకున్నాడని మనం ఆలోచిస్తే ప్రియులారా, మనం చక్కగా వాక్యంలో రాయబడింది. మోషే పొందిన ఆశీర్వాదాలు ఏమిటంటే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో మరి మనం చూసినప్పుడు ఆయన ఈ లోకయాత్రలో 120 సంవత్సరాలు అత్యధికంగా జీవించగలిగాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఆయుష్ను దేవుడు చక్కగా మరి మరి గడిపినట్లుగా మనం చూస్తాం. అందుకే ఆయనకు చనిపోయే టయానికంట అక్కడ రాయబడింది 120 సంవత్సరాలు మోషే జీవించి సమాధి చేయబడేప్పుడు ఆయనకంట దృష్టి మాంద్యం లేదు. దృష్టి మాంద్యం అంటే కంటి చూపును కోల్పోలేదు. యథావిధిగా ఎలా ఉందో అలాగే కంటి చూపును కలిగి ఉన్నాడు. అంతేకాదు శరీరంలో సత్వ కూడా తగ్గలేదని రాయబడింది. దేవుని ఎంత గొప్ప మరి దీవెనండి, దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దైవజనుడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన అనేకమైనటువంటి మరి శ్రమలను అందించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం మరి 6వ వచనం కూడా అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఏంటంటే ఇక్కడ బహుశా దేవదూతలు వచ్చి ఇప్పుడు ఆయన 34వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మోసే చనిపోతాడు. అయితే అక్కడ ఆయన పాతి పెట్టమంటే ఎవరు పాతి పెట్టినో కానీ ఆయన పేరు అక్కడ ఏం రాయలే. కానీ నేను కూడా దేవుని యొక్క దూతలు వచ్చి ఆయనను సమాధి చేసి ఉండవచ్చని మనం భావించుకోవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన సమాధి ఎవరు చేశారు? దేవుని దూతలు వచ్చి మోషేను తీసుకెళ్ళి సమాధి చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, అందుకే దేవుని వాక్యం ఆయన గొప్ప మేలును అనుభవించినట్టుగా మనం చూస్తాం. అందుకే మోషే గురించి రాయబడింది. ఏమనుంది? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 3వ వచనంలో మిక్కిలి సాత్వికుడు అని ఉంది. మోషే మిక్కిలి సాత్వికుడు. ఎంత సాత్వికం కలిగినాడంటే దేవుని ఎదుట ఆయన సమస్తమును తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, అదే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తాం. అందుకే ఆయన అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంత గొప్ప పేరు తెచ్చుకోండు. కాబట్టి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాంటి గొప్ప సాక్ష్యాన్ని పొంది ఉన్నాడు దేవుని బిడ్డారా. మరి నేను అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామా? మోషే లాంటి అనుభవం మరి మన జీవితంలో కలిగి ఉన్నామా? అనేక శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్నో వస్తున్నాయి జీవిత సమస్యల్లో. అయితే వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోగలిగే వారమై ఉన్నామా? మోషే లాంటి మరి దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు శ్రమను అనుభవించే స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించుకొని మనం పరీక్షించుకుందాం. కాబట్టి ప్రియులారా, మన ఇక్కడ దేవుని చేతిలో, ఎందుకంటే ఆయన అనేక అనుభవాలను పొంది ఉన్నాడు. ఆయన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు. చివరిగా నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో ఆయన ఒక కర్రగా వాడబడినాడు. చూడండి, కర్రగా ఎందుకు వాడబడ్డాడు? ఆయన గొప్ప కార్యాలు చేయాలని. దేవుడు తనను, మోషేను ఎంతో గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలు ఆయన ద్వారా జరిగించాడు. అందుకే దేవుని చేతిలో ఉన్న కర్ర ఈయన మోషే చేతిలో ఆయన పెట్టబడిందంటే ఆయన దాని ద్వారా దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు ప్రియులారా, ఎర్ర సముద్రను పాయలుగా చేసిన దేవుడు మరి మోషే ద్వారా జరిగించాడు. చూసారా? ఎందుకంటే ఆయన కర్రను చాపినప్పుడు ఆ సముద్రం 2 పాయలుగా విడిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతో గొప్ప అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తాం. బండ నుండి నీళ్లు ప్రవహింపజేశాడు. మోషే కర్రతో మోషే బండని కొట్టగానే బండలో నుండి మధురమైన జలాలు మరి పొర్లి వచ్చినట్టుగా ఇశ్రాయేలు తాగినట్టుగా మనం చూస్తాం. కాబట్టి బండ నుండి మంచి నీళ్లను మరి పొర్లింపజేశాడు దేవుడు మోషే ద్వారా. అంతేకాదు దేవుని బిడ్డలారా, మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి 40 సంవత్సరాలు వారిని నడిపే అధికారం మరి ఒక నాయకునిగా ప్రభు ఉపయోగించుకున్నాడు.
ఎందుకు? ఆయనలో ఉన్న మంచి విశ్వాసతను బట్టి, ఆయనలో ఉన్న సాత్వికమును బట్టి. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుని ఇల్లంతట నమ్మకంగా జీవించినాడు కాబట్టి, మరి ఆయన అలాంటి గొప్ప ధన్యత కలిగి ఉన్నాడు. నీవు నేను మనం ఎలా జీవిస్తున్నాం? మన కుటుంబంలో నమ్మకంగా జీవిస్తున్నామా? దేవుని ఎదుట సాక్షిగా మనం జీవిస్తున్నామా? ఈ సంఘంలో, విశ్వాసంలో, మరి భక్తిలో, ప్రార్థనలో మరి మంచిగా ఎదుగుతున్నామా? మరి ఎలాంటి నమ్మకం ఉంది దేవుని మీద? అలాంటి గొప్ప జీవితాన్ని మనం కలిగి ఉండాలని, మోషే లాంటి గొప్ప అనుభవాలను మనం పొందుకుండాలని దేవుని పేరిట మిమ్మల్ని అడుగుతున్నాను. కాబట్టి దేవుని బిడ్డారా, మోషే ఈ లోక భోగభాగ్యాలను అన్నిటినీ విడిచిపెట్టాడు. ఈ లోక భోగభాగ్యాలను విడిచిపెట్టాడు దేవుని బిడ్డారా. అదే యేసయ్య కూడా మరి నీ కొరకు, నా కొరకు ఆ పరలోక రాజ్యాన్ని, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదనే ఆ తలంపుతో, అంటే విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచి కూడా ఆయన రిక్తునిగా తను తాను తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవాళిని విమోచించడానికి, మానవాళిని రక్షించడానికి, వాళ్ళ పాపముల నుండి వాళ్ళకి భిక్ష పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి రక్తం చిందించాడు. సిలువలో ఆయన మరణించాడు. మరణించడమే కాదు దేవుని బిడ్డారా, ఆయన పొందిన దెబ్బల చేత ఆయన గాయాల చేత మనకు స్వస్థతను కూడా దయచేస్తున్నాడు. అంతేకాదు, ఆయన సిలువలో మరణించి తిరిగి పునరుద్ధానుడై మరి తిరిగి సజీవం కలిగిన దేవుడిగా నిలిచాడు. ఎంత గొప్ప మరి దేవుడండి మన ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన చూపినటువంటి మాదిరిని మనం కలిగి ఉన్నామా? అంతేకాదు దేవుని బిడ్డారా, ఆయన ఈ లోకంలో అందరికీ కనిపించాడు. అనేకులు కనిపించి మళ్ళీ పరలోకానికి ఆరోహణమైనట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన రాకడ కొరకై మనం అందరం సిద్ధపడాలని మరి ఆశతో మనం ఎదురు చూడాలి. ఎందుకంటే నీవు, నేను, మన సంఘం, మన బిడ్డలు, మన సమాజం మరి దేవుని కొరకు ఆశతో ఎదురు చూడాలి. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన రాకడలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం అందరం కలిసి ఆయన్ను మరి ఎదుర్కొనేవారిగా, మనం వధువు సంఘముతో మనం కూడా అందులో మరి ఉండి ప్రభువుని ఎదుర్కొనే బిడ్డలుగా జీవించినట్లయితే మనం ఎంతటి అదృష్టవంతులు. మోషే సాత్వికుడు, ఆయన వినయం కలిగిన వాడు. ఆయన అన్ని విద్యలు ఉన్నప్పటికీ మోషే ఐగుప్తు భోగభాగ్యాలను వదిలిపెట్టేశాడు, అన్నిటినీ విడిచిపెట్టాడు. దేవుని ప్రజల తరపున పోరాటానికి, శ్రమను అనుభవించడానికి ధైర్యంగా ముందుకొచ్చాడు. భయం, జంకు, బిడియం లేకుండా ప్రభు కోసం సాక్షిగా నిలబడాడు. మరి అనేక లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను నాయకుడిగా ఉండి వాళ్ళు నడిపించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు, నేను, మన సంఘ జీవితంలో, మన కుటుంబ జీవితంలో మన ప్రవర్తన ఎలాగుంది మనం ఒకసారి ఆలోచించుకుందాం. మరి మోషే లాంటి గొప్ప అద్భుతమైన సాక్షి జీవితాన్ని మనం పొందుకోవాలని కోరుకుంటూ, దేవుడు మరి చిన్న వాక్యాన్ని మనందరి కుటుంబంలో, లేకపోతే మనందరి హృదయాల్లో, మనందరి బిడ్డల విషయంలో, మన సంఘాల్లో మరి ఫలింపచేయాలని మరి ఆశిస్తూ, ఈ వాక్యం దేవుడు తన మహిమార్థమై వాడుకొనబడును గాక. దేవుడి చిన్న వాక్యాన్ని మరి మనందరి హృదయాల్లో నిండుగా మెండుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకోండి, ఒక నిమిషం సహకరించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మా యేసయ్య, ఈ పాదములకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రభు, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకై నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అవును నా ప్రభు, ఇదిగో నాయన, ఈరోజు నీ ఒక మంచి వాక్యాన్ని మాకు ఇచ్చారు నాయన. మీరు ఇచ్చిన ఈ యొక్క ఉపదేశం ద్వారా ప్రభు, మోసే జీవితం, విశ్వాస జీవితం, అయ్యా ఇహలోక భోగభాగ్యాలను వదిలిపెట్టే గొప్ప జీవితాన్ని మాకు నేర్పించారు నాయన. ఆయన మోసే ద్వారా ప్రభు మేము అనేక విషయాలను తెలుసుకున్నాం. అలాంటి ధన్యకరమైన జీవితం మాకు దయచేయండి. మా సంఘాలకు దయచేయండి ఆయన, వీళ్ళందరికీ దయచేయండి. ముఖ్యంగా నాయన, మీ ఎదుట మేము సాత్వికంతో దీన మనసు కలిగి ప్రభు మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి ఆయన. అయ్యా మోసే ఎలాగైతే మీ ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా జీవించాడో ప్రభు, మరి అలాంటి గొప్ప దీవెన మాకు అందరికీ దయచేయండి. మా సంఘములను అయా మరి దర్శించండి నా ప్రభు, మా కుటుంబాలను అయా మరి దర్శించండి. అయా మా యవనస్తులను, ఇంకా ప్రభు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను దర్శించి అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం జరిగించండి. మోసే లాంటి జీవితం మేము నేర్చుకుని ప్రభు నీకు ముందుకు సాగిపోటే కృప చూపించండి. అంతేకాదు నాయన, మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మేలును ప్రభు నీ మహిమార్థమే మేము వాడబడినట్టు కృప చూపించండి. అయా అన్నిటి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘాలను కాపాడండి, సంఘ సేవకులను, అయా సేవకురాలను, అలాగే ప్రభు ఇక మరి ఎవరైతే విశ్వాసులు, భక్తిపరులు ఉన్నారో ప్రభు, పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రభు నీ రెక్కల చాటున భద్రపరచండి. అయా మేము రాకడ సమయం వరకు మమ్మల్ని అందరినీ ఎత్తబడే గుంపులో మేమందరం ఉండే భాగ్యము దయచేయండి ఆయన. సార్వత్రిక సంఘంలో ప్రభు మేమందరం కలిసి ఉండే భాగ్యం అయా నీ యొక్క రెండవ రాకడలో అయా నీతో కలిసి అయా యుగ యుగాలు అయా మేము జీవించిన కృప చూపించండి. మా అనుదిన జీవితంలో ప్రభు లోటుపాట్లను సవరించుకొని సాక్ష్యాన్ని నిలబడే భాగ్యం దయచేయండి. మా పాపముల కొరకు శిలువలో కాచిన నీ రక్తాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయా నీకు సాక్షులుగా
అయా మీ లోకంలో మీ శిలువ సువార్తను మేము ప్రకటించే అయ్యా వారిగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయని, మంచి ఆత్మీయ జ్ఞానం దయచేయని, ఇటు ప్రేక్షకులందరినీ దీవించి ఆశ్రయించండి. వారి బిడ్డలను, వారి వారు కలిగిన సంతానాన్ని, సమస్తాన్ని, ఉద్యోగాలను, వ్యాపారం ప్రభువా, వ్యవసాయాన్ని, ప్రతి ఒక్క మరి ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నింటినీ ప్రభువా, వాళ్ళు చేస్తున్న కాయ కష్టాన్ని ప్రభువా దీవించి ఆశీర్వదించండి. వారి గృహాల చుట్టూ దూతలను కావలించమని, సంఘాలను బలపరచమని, అలాగే ప్రభు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో నూతన కార్యం జరిగించమని, నీకు పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని, నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామమును గణపరుస్తూ మా ప్రభువుని ప్రియకుమారిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలారా ఇంతవరకు మీరు వాక్యం విని ఉన్నారు. ఎవరైతే కొత్తగా మరి మన ఛానల్ను చూస్తున్నారో, వాక్యం వింటున్నారో, మరి మీరందరూ కూడా మరి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడిచ్చే దీవెనలు పొందుకోండి. మోషే లాంటి జీవితం మరి మనం కలిగి ఉండాలని కోరుకుంటూ, మరి మీరు అనేకులకు ఈ యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలని మరి కోరుకుంటూ, మాకు సహకరించి ఈ యొక్క వాక్య పరిచయంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని, దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనసారా కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.